ఏ దేశం ఎంత పెద్దది, వాటికి గల సరిహద్దులు, వాటిని చేరుకోవడానికి గల మార్గాలు, నదులు, కొండలు, గుట్టలు ఇలా పూర్తి సమాచారాన్ని తెలియజేసేదే మ్యాప్స్. నేడు మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ మ్యాప్స్ ఎలా మొదలయ్యాయి, వాటి చరిత్ర ఏంటి తెలుసుకుందామా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీరు రావణ్, మీరు చూస్తున్నారు రావణ్. ఇప్పుడున్నటువంటి ఈ ఖండాలు భూమి ఆవిర్భవించిన మొదటిలో ఒకే భూభాగంగా ఉండేది. తరువాతి కాలంలో అవి దూరంగా జరుగుతూ ఇప్పుడున్నటువంటి అనేక ఖండాలుగా ఏర్పడ్డాయి. ఆయా ఖండాల్లో ఏర్పడిన వివిధ నాగరికతలు వారి యొక్క సరిహద్దులు నిర్ణయిస్తూ ఎవరికి వారు సొంతగా మ్యాపులను తయారు చేసుకున్నారు. ఈ మ్యాపులు ప్రాచీన కాలంలో మొదలయ్యాయి. ఇది రాగి, కలప, కాగితంలో ఉండేది. మొదటిగా మెసొపొటేమియా ప్రజలు 600 BCEలో బాబిలోన్ మ్యాప్ని తయారు చేశారు. ఇది చరిత్రలో మొట్టమొదటి మ్యాప్గా గుర్తించబడింది. ఇలా ఉన్న నాగరికతలు తర్వాతి కాలంలో రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఒక రాజ్యం మరో రాజ్యం యొక్క సంపద కోసం జరిగిన అనేక యుద్ధాలలో వారి యొక్క సరిహద్దులు మారుతూ వచ్చాయి. దీని మూలంగా అనేక రాజ్యాలు కనుమరుగయ్యాయి, మరిన్ని కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. పురాతన గ్రీకు ఫిలాసఫర్ అయిన అనాక్సిమండర్ సుమారు 500 BCEలో మొట్టమొదటి భూమి యొక్క మ్యాప్ను రూపొందించారు. ఈ మ్యాప్లోనే మొదటిగా భూమధ్య రేఖను గీయబడింది మరియు భూమి 3 ఖండాలుగా చూపబడింది. ఇదే కాలానికి చెందిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త హెకేటియస్ అనేక ఖండాలు తిరుగుతూ సముద్రం మరియు ఇతర ఖండాలను సూచిస్తూ సరికొత్త మ్యాప్ని తయారు చేశారు. ఈ మ్యాప్లోనే మొదటిగా భారతదేశం యొక్క భూభాగాన్ని చూపబడింది. హెకేటియస్ తన మ్యాప్లో ప్రపంచ పటాన్ని వృత్తాకారంలో చూపించాడు. ఇతను సముద్రాలు, ఖండాలు గురించే కాకుండా అందులోని దేశాలు, రాజ్యాలు, ద్వీపాలు, ద్వీపకల్పాల గురించి కూడా పొందుపరిచారు. అందువలనే హెకేటియస్ని ఫాదర్ ఆఫ్ ద జియోగ్రఫీగా కూడా పిలుస్తారు. తరువాతి కాలంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆదేశాల మేరకు ఎరతోస్తనీస్ అనే శాస్త్రవేత్త అనేక దేశాలు తిరిగి వాటి సరిహద్దులు మాత్రమే కాకుండా ఆయా దేశాల ప్రత్యేకతలు, సముద్ర మార్గాలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు ఇలా అన్ని అంశాలను జోడిస్తూ అద్భుతమైన ప్రపంచ పటాన్ని అలెగ్జాండర్కి అందించాడు. తరువాతి కాలంలో గ్రీకు తత్వవేత్త అయిన టొలెమీ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో టొలెమిక్ మ్యాప్ను రూపొందించాడు. ఈ మ్యాప్ నేడు మనం ఉపయోగించే మ్యాప్కు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. టొలెమీ తన మ్యాప్లో వివిధ దేశాల ప్రత్యేకతలతో పాటు నదులు, కొండలు మరియు హిమాలయ పర్వతాల గురించి కూడా వివరించాడు. ఇలా ప్రపంచ పటం ఒక రూపానికి వచ్చింది. ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారు భారతదేశం యొక్క పటాన్ని తయారు చేయవలసిందిగా జేమ్స్ రెనన్కి బాధ్యతలు అప్పగించారు. ఇతనే మొదటిగా భారతదేశ పటాన్ని రూపొందించినవారు. ఇదే సమయంలో భారతదేశాన్ని పాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక యుద్ధాల ద్వారా ఇతర రాజ్యాలను ఆక్రమించింది. ఆ సమయంలో అన్ని దేశాల నుండి పన్ను వసూలు చేయడానికి సరిహద్దులు నిర్ణయించడం కోసం మరోసారి భారతదేశం యొక్క పటాన్ని రూపొందించవలసిందిగా జార్జ్ ఎవరెస్ట్ అనే భౌగోళిక శాస్త్రవేత్తను నియమించింది. ఇతను భారతదేశం యొక్క పూర్తి పటాన్నే కాకుండా ఎవరెస్ట్, దాని పొడవు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, బర్మా ఇలా అనేక ప్రాంతాలతో కూడిన భారతదేశ మ్యాప్ను రూపొందించాడు. ఇలా ఉన్న భారతదేశం తర్వాతి కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, బర్మా ఇలా వేరువేరు దేశాలుగా ఏర్పడ్డాయి. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ మరియు చైనా కొంత ప్రాంతాలను ఆక్రమించాయి. 1961లో ఫ్రెంచ్ కాలనీగా ఉన్న గోవా, 1962లో పాండిచ్చేరి మరియు నిజాం రాజ్యాలు భారతదేశంలో అంతర్భాగమయ్యాయి. ఇప్పుడు మనం భారతదేశం యొక్క అసలైన మ్యాప్ ఇది, కానీ మనం పొలిటికల్గా చూపిస్తున్నటువంటి మ్యాప్ ఇది. అయితే ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.